17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం. ఒకటో వచనం చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయం 1వ వచనం తీసుకొని చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యం కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. అది అభ్యంతరములు రాకపోవట అసాధ్యం కానీ అది ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వారి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరము కలగజేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. అది ఈరోజు మనం ఏమాసం చేద్దాం అంటే ఒక తిరుగలి రాయి అంటే తెలుసా మీకు ఎవరికన్నా? రుబ్బురోలు బియ్యం పోసి ఇంకా ఏ షేప్ ఉంటుంది? రౌండ్ హెక్సగన్ రౌండే కరెక్టా? రౌండేనా? ఏం పోస్తారు అందులో? లేకపోతే పిండి చేయడానికి, లేకపోతే రుబ్బురోలు వేరే. అది రుబ్బురోలు స్టక్ అయిపోయింది. తిరుగలి రాయి, ఇసురు రాయి ఏమవుతుంది? ఇసురు రాయి. కొన్ని ప్రాంతాల్లో అది రకరకాల పేర్లు అనుకోండి. ఈ చిన్న పిల్లల్లో ఎవరినైనా అభ్యంతర పరిస్థితి కంటే వాడి మేడకు ఏం మంచిదంట? తిరగటి రాయి కట్టి సముద్రం పడ. ఎందుకు? శవం కూడా బయటకు తేలకుండా. అంతే కదా? తిరగలి రాయి కడితే ఏముంది? అభ్యంతరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆటంకాలు వస్తాయి మన లైఫ్లో, మన స్పిరిచువల్ లైఫ్లో కూడా న్యాచురల్. కానీ ఎవరు మన అభ్యంతరకరంగా మన బిడ్డల ఏళ్ళ, చిన్న బిడ్డల ఏళ్ళ ఉండకండి, కిడ్స్ వేళ్ళ ఉండకండి. దానికన్నా బెస్ట్ ఏమంటాడు? తిరగల రాయి మెడ కట్టుకొని పడేయటం, సముద్రంలో పడేయటం మంచిది అన్నాడు కదా. చూడండి ఒకసారి 17:2 మళ్ళీ చదమ్మా. వారి చిన్న వారిలో ఒకనికి అభ్యంతరం కలగజేయుట కంటే తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయుట వానికి మేలు. అది సో చిన్న పిల్లల్ని, లేక బిగ్ కిడ్స్ పిల్లల్ని, యవనస్తుల్ని దేవుని దగ్గరికి రాకుండా అభ్యంతరపరచదు. బెటర్ ఏంటంట? అంతే మళ్ళీ శవం కూడా తేలొద్దు. అంటే చిన్న బిడ్డల దేవుని యొక్క హార్ట్ చూడండి ఎట్లుందో కదా. చిన్న బిడ్డల దేవుని యొక్క హార్ట్. 2వ వచనం చూడండి. అందులో 2వ వచనం, వారి చిన్న వారిలో ఒకరిని అభ్యంతరం కలగజేయట కంటే వారి మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వారికి మేలు. అది సో చిన్నపిల్లల్ని ఆటంకపరచదు. వాళ్ళు ఎంకరేజ్ చేయండి, వాళ్ళు ప్రోత్సహించండి. పేరెంట్స్, చర్చ్, రిలేటివ్స్, దే షుడ్ నాట్ అబ్జెక్ట్ కిడ్స్ టు కమ్ టు క్రైస్ట్. ఒకసారి మనమే పెద్ద ఏమైపోతాం? అడ్డమైపోతాం. ఏమి వెళ్తాం? పడుకోరా బుజ్జి, స్కూల్కి పడుకో. మనం స్కూల్కి బజ్జో, రండి స్కూల్ బజ్జో, రాత్రి అంతా ఏం చేసావు? అలసిపోయావు. సో అభ్యంతరం కలగ చేయటం కంటే ఏం చేయడం మంచిదంట? పిల్లల్ని మెడకు తిరగటి రాయి కట్టబడి. మాథ్యూ 18th చాప్టర్ మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 18:1 చూడండి ఏం చెప్తున్నారు. అది 18 ఆ కాలమున ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే, చూడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్తాను. అంటే పరలోక రాజ్యం పోవాలంటే ఏం కాదు? అంటే ఎట్లా? ఇన్నసెంట్, అదే ఇన్నసెంట్, ట్రస్ట్ ఆర్ ప్లెయిన్ హార్ట్, లవ్, ఎనీ కపటం లేకుండా, నో క్వశ్చన్స్. ఇట్లా మనకు రాదు. నో క్వశ్చన్ అంటే మనకెన్ని ఉన్నాయో కదా, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మన బైబిల్లో దేవుని విషయాలు. పిల్లలు అడగరు, ఎవరైనా నేర్పిస్తే తప్ప, చెడగొడితే తప్ప. చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరించవాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్తుంది బైబిల్. 2వ వర్స్ ఇంగ్లీష్లో చదువుకోవాలి. 18:1
18:1 yes sir English. At that time the disciples came to Jesus saying who is the greatest in the kingdom of heaven and calling to him a child he put him in the midst of them and said truly I say to you unless you turn and become like children you will never enter. You turn అంటే మలచబడు ప్రభు వైపు తిరిగి you have to convert yourself like a child, become like a child. ఎప్పుడది వాక్యాలు ఎదిగే కొద్ది ప్రార్థనలు ఎదిగే కొద్ది మనం విల్ బికమ్ లైక్ ఎ చైల్డ్ దేవునిలో కదా. అంటే ప్రభుని ట్రస్ట్ చేయడం, ప్రభుని నమ్మటం, ఆ కామ్నెస్. ఎప్పుడన్నా పిల్లలు డిస్టర్బ్ అయిపోవడం చూసారా? ఆ డిస్టర్బెన్స్ అంతా పేరెంట్స్కే. ఫీజు కట్టాలి, బుక్స్ కొనాలి, అవన్నీ ఎవరికి డిస్టర్బెన్స్? వాళ్ళు ఎప్పుడు అరే రేపు ఎట్లా ఫీజు అడగరు కదా. అదంతా ఎవరికో అది దే ట్రస్ట్ ద పేరెంట్స్ లైక్ దట్. అంతే. వాళ్ళకి అవన్నీ ఏం బట్టలు అసలు పట్టింపారు. వాళ్ళకి తెలుసు ఏమని అంతే కొనిస్తారు. అసలు ఆ విషయం అసలు పట్టించుకోరు. అది ఆ ట్రస్ట్ కావాలి, ఆ విశ్వాసం ఉంటుంది. ఎవరు ఏడలా? చిన్న బిడ్డలు కూడా మార్చబడకపోతే దేవుని రాజ్యంలో 18:6 మాథ్యూ చాప్టర్ 18:6 నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవాడిలో ఒక నేను అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుటవానికి మేలు. అది అభ్యంతరం చేయవాడు ఎవడో, వాడు మిక్కిలి లోతైన సముద్రంలో పడవేయటం మేలు. పిల్లల్ని అభ్యంతరపరుస్తారండి పేరెంట్స్. ఎట్లా అండి? ఒక కేటగిరీ ఆ తల్లిదండ్రులు వీళ్ళు వెళ్ళారు, వేరే వెళ్ళలేరు కదా. రెండోది ఏంటంటే వీళ్ళ ఇంట్లో కూర్చుంటారు, పిల్లలు పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తాడు? అన్నీ వాడు ఇష్టం ఉంటే ఉంటాడు. కాలక్రమంగా ఆడేమని చేస్తాడు? నేను చేయాలి, నేను రాను డాడీ అంటాడు. ఎందుకురా మొన్న నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని ఏం చేయలేము, జిద్దలేము సరిగ్గా. బికాస్ ఆ స్టేజ్ దాటి ఇప్పుడు పిల్లలు అయితే ఇంకా ఏమవుతారు, నకరాలుగా అయిపోతున్నారు కదండి. అది స్కూల్ ప్రభావం కానీ, అలా నేచర్ కానీ, పేరెంట్స్ మనం చూసి చిల్డ్రన్ ఆర్ బికమింగ్ కదా. అండ్ దేవుడైతే పిల్లల విషయంలో కన్సర్న్ కలిగి ఈరోజు మనం చెప్తున్నాడు, వాళ్ళ అభ్యంతరపరచడం కన్నా తిరగట్రాయి మెడ కట్టుకొని ఇందులో పడటం లోతైన సముద్రంలో, మిక్కిల్ లోతైన సముద్రంలో. అంటే శవం కూడా బయటకు రావద్దు అన్నమాట. 18:10 చదవమా. 18:10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. మీకేమీ తోచును. సో దేవుని నంబర్ 1 ఏంటంటే చీరుగట్ట రాయి నెత్తికి మెడకు చుట్టుకొని పడవేసాడు. పిల్లల్ని అభ్యంతరపరచు కన్నా నువ్వేం చేస్తే యూ బెటర్ డూ దట్ అంటున్నాడు దేవుడు. అంటే గాడ్స్ కన్సర్న్ ఫర్ కిడ్స్ ఈస్ వాట్ వెరీ హై కదా. రేపు చిల్డ్రన్ క్యాంప్ లేక ఏది ఫ్యామిలీ సెమినార్ పిల్లలకి ఏం చేస్తుంది తెలుసా? ఒక వేరే సెషన్స్ వాళ్ళకి సెషన్స్, ఆటలు, వాక్యం, లెసన్స్, వాళ్ళ అంటే వీ డోంట్ నెగ్లెక్ట్ దెమ్ అన్నమాట. వాళ్ళకి కూడా అవకాశం కదా. 4 అంటే మొత్తం అంతా ఆటలు ఉండవు, మొత్తం అంతా అది ఉండదు, కానీ మనలాగా ఉండదు కానీ సెమినార్లో. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. ఎందుకు? దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద కాన్ఫరెన్స్ కదా. వాళ్ళకి చాలా ముఖ్యమైనది. మన టైంలో లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, అన్నీ వాళ్ళు మనతో ఉంటాయి కదా. బట్ దేని వాక్యం అవునా కదా. ఎస్. సో దానికోసం ప్రార్థన చేయాలి. పిల్లలు చిన్నప్పుడే ప్రభువుని తెలుసుకుంటే ఏంటి, మనకి చాలా సమస్యలు పరిష్కారం అయిపోతాయి. పెద్దవాడైనప్పుడు దాని నుంచి ఏంటి తొలగిపోవడం కదా. ఎస్. చిన్నపిల్లలు ప్రభుని అంగీకరించగలరా? ఏ ఏజ్లో? అదే బాల్యం ఎప్పుడు ఊహ వస్తుంది కదా. 6-7 years ఊహ దగ్గర నుంచి వాళ్ళు ప్రభు దగ్గర నడిపిస్తే దేర్ లైఫ్ హోల్ లైఫ్ విల్ బి సేవ్ కదా. చాలా చర్చెస్లో సండే స్కూల్ ఉండదు, చాలా మందిరాల్లో సండే స్కూల్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఏదో ఎవరన్నా అసలు అమ్మా ఈ పిల్లలు తీసుకోవా లేదు. ఆమెకేంటి
ఏ లేదు బియ్య తెలియదు ఆవిడ తీసుకోలేదు బాబా బీబీ అంటే కరెక్ట్ అయినా ఏమిటి దొరకదు ఆమెకి ఫుడ్ దొరకదు సరైన అవగాహన ఏం చేస్తున్నాం ఏమని చెప్తున్నాం గాడ్స్ గ్రేస్. నెక్స్ట్ నువ్వు తిరిగి రాయి చూద్దాం. చూడు న్యాయాధిపతులు 9వ అధ్యాయం 6వ వచనం. న్యాయాధిపతులు 9:6 చూద్దాం ఏం చెప్తుంది బైబిల్. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 6వ వచనం చదువు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 6వ వచనం 9:6. తరువాత షెకెము యజమానులందరూ చదవండి. మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షం కింద దండపాలెము వద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి. అది ఏం చెట్టు ఏంటది? మస్తకి వృక్షం. ఈ అబీమెలెకు ఎవరో చెప్తారా నాకు? అక్కడ గుర్తు యాదకుందా? ఎరుబాయ్ దగ్గరకు వచ్చాడు. గిడియన్ సన్. గిడియన్కి 2 భార్యలు, ఒక కాంక్యుబైన్ అంటే అసలు భార్య కాకుండా ఇంకొక భార్య కొడుకు ఎవరు? ఎరుబాయ్. ఈయనకంట ఈ గిడియన్కి 70 పిల్లలు ఉండేది, 70 మంది ఆయన పిల్లలు. అంటే పెళ్ళిళ్ళు వేరే అప్పట్లో భార్యలు బాగా చేస్తున్నారు. 70 మంది పిల్లలు అంటే ఈడేం చేశాడు తెలుసా? వినండి ఇక్కడ. ఎరుబాయిలను లేక అబీమెలెకు ఏం చేశాడంటే ఆ 70 మందికి ఏమవుతారు వీళ్ళు? అన్నదమ్ములు. ఒక్కటే బండ మీద వాళ్ళందరూ నరికి ఇచ్చేస్తాడండి. 70 అన్నదమ్ముల్ని ఏం చేస్తాడు? ఒకటే దెబ్బ నరికి ఇచ్చేస్తాడు. బికాస్ వాడి స్వార్థం, అహంకారం, అధికార కాంక్ష కోసం ఏం చేస్తాడు? నరికి ఇచ్చేస్తాడు. హీ వాంట్ టు బికమ్ కింగ్ ఆర్ జడ్జ్ ఆన్ ఆఫ్టర్ హూ ఇస్ దట్? గిడియన్. ఆఫ్టర్ గిడియన్. అది కదా ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడంటే మస్తకి వృక్షం కింద అన్నాడా? మస్తకి 9:6 మస్తకి వృక్షం కింద దండుపాలెం మందు అబీమెలెకును రాజుగా నియమించారు కదా. ఈ మస్తకి వృక్షాలకి దే హ్యాస్ అ మీనింగ్ అన్నమాట. బైబిల్లో మీనింగ్స్ ఉంది. ఇప్పుడు ముళ్ళ చెట్టు ఉంది అనుకో, పాపి అయిన మానవుడు. మస్తకి వృక్షం అహంకారం, గర్వం, గొప్పతనం. వీడి అభిషేకం దేని కింద చేశాడంట? మస్తకి వృక్షం. అబ్షాలోము కొడుకు ఎవడాడు? ఎవరు? కాదు డేవిడ్ సన్ అబ్షాలోము. అబ్షాలోము కూడా ఏ చెట్టుకి ఇరుక్కుంటాడు తెలుసా? మస్తకి వృక్షం. గర్వం, అహంకారం కదా. ఏమండి మన జీవితంలో ఈ గర్వము, అహంకారం మనం ఏం చేస్తుంది? పాడు చేసేస్తుంది. ఎప్పటికప్పుడు నాకు లారీలు వెనకాల రాశాడు ఏంటి, నన్ను ప్రతిరోజు గమనించుము రాస్తాడు. లారీలు వెనకాల ఎందుకు? బ్యాటరీ దగ్గర రాస్తాడు. ప్రతిరోజు నన్ను గమనించుము. మన జీవితం కూడా ఎప్పుడు ప్రతిరోజు గమనించుకుంటున్నాడు. ఎందుకు? ఏ విషయంలోనైనా మనకేమొచ్చిందేమో చూసుకుంటాం. ఎందుకంటే మెల్లిమెల్లిగా అది ఏమవుతుంది? పాడు చేసేస్తాం. మస్తకి వృక్షం కింద అతను ఏం చేశాడంట? రాజుగా. సో అప్పటి నుంచి ఏం చేశాడు అంటే 70 మంది అన్నదమ్ముల్ని చంపించేశాడు, రక్తం ఉరికిచ్చేశాడు. తన అధికారం తీసేసుకున్నాడు స్వార్థంతో, అహంకారంతో. ఆ అధికార గొప్పల కోసం ఈ బికేమ్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్. దేవుడు ఇచ్చింది కాదు, మరి వీడే గుంజుకున్నాడు కదా. అవునండి. కానీ పాపం ఏం చేయదు? ఆయన్ని వదిలిపెడదా? లేదు, పాపం వదిలిపెడతాను. 9వ అధ్యాయం 50 వచ్చిన చదవండి. జడ్జెస్, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50 వచ్చిన అందరూ చదువుదాం కొన్ని వచనాలు. 9th chapter 50th వచ్చుడు. తరువాత అబీమెలెకు తెబేసుకు పోయి తెబేసు వద్ద దిగి దాన్ని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరము మీదికెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారం వద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. మస్తకి వృక్షం. ఇక్కడ ఇంకో తిరగలరా ఏంటది? ఒక గోపురాన్ని క్యాప్చర్ చేశాడు. జనం ఉన్నారు అందులో. వీడు ఏం చేద్దాం అనుకున్నాడంటే ఆ గోపురాన్ని మొత్తం కాల్చేద్దాం అనుకున్నాడు. ఎవరు? అబీమెలెకు. అంతలో ఒక స్త్రీ ఏం చేసిందట? తిరుగలి పై రాయి తీసి ఆ నెత్తి మీద ఎత్తేసింది.
వాడు కపాలం ఏమైంది పగిలి చనిపోలే. చూడండి ఏం జరుగుతుంది. కంటిన్యూ. అప్పుడు అతడు తన ఆయుధములను మోయబంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరును అనుకొనకుండానట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవగా అతడు చచ్చెను. వృక్షం కింద అభిషేకించబడ్డాడు గర్వ హృదయంతో, రక్తం చిందించాడు, ఇన్నోసెంట్ బ్లడ్ చిందించాడు కాక. ఏదంట ఒక స్త్రీ ఏం చేసిందంట, తిరిగి బట్టి పై రాయి తీసి ఆ గోపురం పడేసిన, పడేయగానే ఒక స్త్రీ నన్ను చంపిందని, అక్కడ కూడా పవర్ఫుల్ మనవాడికి, ఒక స్త్రీ నన్ను చంపిందని, అదే నాకు చరిత్రలో ఉండకూడదని నువ్వు నన్ను చంపాను, కానీ ఇక్కడ రాసేసాడు ఆల్రెడీ. ఏమని ఆ స్త్రీయే చంపింది ఏంటని, పెద్ద మొనగాడని. అవునా కదా? ఏమంటే నేను చెప్తున్నా అంటే అహంకారం అనేది చాలా పెద్ద ఏంటి లోపల మనకి ఇట్స్ పాయిజన్ లైక్ థింగ్. ఏ విషయంలో అయినా మనం అహంకారం కలిగి ఉన్నాయి. ప్రభు దగ్గరికి వచ్చి మనం ఏం చేయడం మంచిది, లేకపోతే ప్రభు చెప్పాలి, ప్రభు మేబీ ఈ విషయంలో నేను గర్విస్తున్నానేమో కదా. కొంతమంది ఏం లేకుండా గర్విస్తారు కదా, అవునా కదా? వీడు ఎందుకు గర్వంగా ఉన్నాడు అని తెలియదు. సో మచ్ ఆఫ్ ప్రైడ్. వాళ్ళు కొంతమంది బ్లడ్లో ఉంటుంది గర్వం, తెలుసా మీకు? అవును, బ్లడ్లో ఉంటుంది. అది అభిమేలకు చేసిన వాటిని చూడండి ఒకసారి. 54 వచ్చిన 9:54 చదవండి. 9:54 చూడండి. 9:50 చదవండి. జడ్జెస్ 9:50 చదవం. అప్పుడు అతడు 54 కదా. 54 చదవండి. అబీమెలెకు చనిపోయేనని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన, చూడు, అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతని మీదికి రప్పించాడు. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తల మీదికి మరల రాజేశాను. యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము. మన దేవుడు ఎవరు? జస్ట్ గాడ్. ఆ 70 మందిని చంపి ఒకటే దెబ్బకి చంపించాడు కాబట్టి ఆ దోషం ఎవరి మీదకి వచ్చిందంట? అన్నాడా మాట? అన్నాడా? ఒకలైన చదువు బాబు. 56. అట్లు అబీమెలెకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును, అది తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించాడు. ద్రోహానికి ఏమొచ్చింది? ద్రోహానికి ఏమొచ్చింది? నువ్వు 1 కిలో చక్కెర ఇస్తే పక్కింటి ఆంటీకి ఆమె ఎంత ఇస్తుంది? 2 కిలోలు ఇవ్వదు. ఎంత ఇచ్చిన తన తండ్రికి తన సహోదరులు చేసిన ద్రోహం వల్ల ఈయనకి వచ్చింది సేమ్ ద్రోహం. సేమ్ మోసానికి ఏమొస్తుంది? మోసం. మంచి కార్యాలు చేస్తే అది వస్తుంది. ఎనీథింగ్ యూ గివ్ యూ రిటర్న్ టు కదా. సో ఏ రైట్ థింగ్ విల్ గెట్ ఎ రైట్ థింగ్. మోసం గీసం చేశాను, మన అమ్మ నాన్న కొంతమంది మోసం చేసేస్తుంటారు. నువ్వు రేపటి దిన అమ్మ నాన్న నీ పిల్లలు ఏం చేస్తారు చెప్పు? ఏంటారు? మోసం వస్తుంది పోయి. అప్పుడేంటి, అయ్యో మా అమ్మకి ఎన్ని కథలు చెప్పాను నేను, మా నాన్నకి ఎన్ని బుర్ర కథలు చెప్పాను. అప్పుడు చాలా ఎట్లుంటే మన హార్ట్ చేదు. తన దాకా వస్తే తెలుస్తుందంట, అంతే కదా. వేరే వాళ్ళకి మనకు అర్థం కాదు, మన దాకా వస్తేనే. అబీమెలెకు ఒక పెద్ద తిరగట్రాయి స్త్రీ తీసి ఏం చేసిందట? చేసిందట. తన సహోదరులు చేసిన ద్రోహంకి వీడేమైపోయాడు కదా. అండ్ ద్రోహానికి ద్రోహం వచ్చేసిందమ్మా, మోసానికి మోసం వచ్చేసింది కదా. అండ్ అబద్ధానికి అబద్ధం వచ్చేసింది అన్నమాట. హౌ జస్ట్ గాడ్. చూసారా మన దేవుడు ఎవరు? న్యాయం. కానీ ప్రభు ఏది పని చేయనట్టే ఉంటాడు, కానీ గాడ్ హూ వర్క్స్. హి నెవర్ స్లీప్స్ కదా. అది కంటిన్యూ చేయమా, వచ్చిన కంటిన్యూ చేయమా, చదువు కంటిన్యూ చేయ. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని మనం చేసిన పని మనకేంటి? ఎందుకంటే జాగ్రత్తగా మన జీవితాన్ని ఏం చేయాలి? చేసుకోవాలి. లేకపోతే అది ఏం చేసావో. గలషియన్స్ చాప్టర్ 6-7 చూడండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. ఇవన్నీ రాసుకోండి.
చాలా ఇంపార్టెంట్ థింగ్స్ మనకి ఇవన్నీ 6, 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏం విత్తునో పంటనే కోయును. ఆమేన్. ఇంగ్లీష్ చదువు పాప. Galatians 6:7. Do not be deceived. God is not mocked. For whatever one sows, that will he also reap. ఆ రీపింగే మనకు కష్టం అండి. రీపింగ్ వస్తుంది. సోయింగ్ ఈజీగా ఉంటుంది, స్వీట్గా. కానీ when it comes to రీపింగ్ ఏంటి, అదే చేయండి కదా. వాట్ యు రీప్ సోయింగ్. మోసం చేసావు, మోసం వచ్చేస్తుంది కదా. నువ్వు లోపల చేసావు, వేరే వాళ్ళు లోపల చేసావు. బయట చేసావు, బయట వస్తావు. ఎందుకంటే నేను చేసింది నాకేమవుతుంది, అండ్ యూ విల్ ఫేస్ వెరీ హార్డ్. మన దాకా వస్తే చేయకూడదు కదా. అవునా కదా. 6, 7 చదివా. ప్రాబ్లమ్స్ 22:8 చదువు. 22వ అధ్యాయం 8 వచ్చిన 22:8 చదువు. అన్నమాట అండర్లైన్ చేయండి. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. చదువు. ఇంగ్లీష్ 22:8. Whoever sows injustice will reap calamity. And the rod of his fury will fail. So నీ లైఫ్ నా లైఫ్ జాగ్రత్తగా ఆర్కెస్ట్రేట్ చేసుకోవాలి, కరెక్ట్గా విత్తాలి. లేకపోతే యూ గెట్ బ్యాక్ వాట్ యూ సో. మనమన్నా అనుభవించాలి, లేక అది చాలా ఇంకా ఘోరం కదా. మనమన్నా అనుభవించాం మన టైంలో, లేక పిల్లలు కదా. చాలా సాడ్ అండి, చాలా సాడ్. వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక కోమట ఆయన ఉండేవాడంట. కోమట తెలుసుకో. కోమటలు అంటే దే డూ బిజినెస్ పీపుల్ ఆర్ కాల్డ్ వైశ్యాస్. అయితే ఈయన ఏం చేసేవాడు, అందరు నోర్లు కొట్టేసేవాడు. ఇప్పుడు 100 రూపాయలు కాఫీ పొడి ఏం చేసేవాడు, దాంట్లో అది ఇది కలిపి వాళ్ళ బిజినెస్ అంతే. అదంతా ఇది 150 అది చేసేవాడు. అయితే పెళ్లి చేసుకున్నాడు. పుట్టక లేక 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 సంతానం కలిగింది ఆయన. కానీ ఆ పిల్లోడికి నోరు లేదు, అంటే నోరు మాట్లాడే మూకోడు. వీడేమో ఇతరుల నోరు కొట్టాడు. దేవుడు వాట్ యు సో యు గెట్. పోదని పాపం పోదు, అన్లెస్ యూ కమ్ టు దేవుని దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెడతారు. అంతేనా? అంతే. ఫ్రీడమ్ పేరుతో ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏదేదో చేస్తారండి కదా. అదంతా ఎక్కడికి వస్తుందని నీ పిల్లలకి మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మాయిలకి లేడీస్ కూడా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా అది ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి. నీ పిల్లలు రేపు నీ పాప తిరుగుతుంది. నువ్వు ఏమైనా గద్దించాడు ఏమంటది, నువ్వు ఎక్కడికి వెళ్ళావు నిన్నాడు. నువ్వు దాన్ని పెట్టినావు, దాని విత్తనం పెట్టినావు. ఇప్పుడేమొస్తుంది దాని ఫలం. మరి ఎవడు చేస్తాడు, ఎవడు అనిపిస్తాడు, నువ్వే చేయాలి ఆ పని. మళ్ళా లాస్ట్లో అయ్యో నా పిల్లలు చెడిపోయారు. దాని కారణం నువ్వే. ఇంకోసారి దాని కారణం నువ్వే. దారి చూపించింది నువ్వే. ఈ దారిలో బొమ్మని ఇండైరెక్ట్గా చెప్పింది నువ్వే. నువ్వు తెలుగు సినిమాలు చూసావు, ఈ పిల్లలు ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళ అప్గ్రేడెడ్ వర్షన్ అండి. అంతే కదా. తెలుగు సినిమాలు చూసాడు, తాడు బొక్కిన చెత్త చెదారు. వాళ్ళు ఏం చూస్తారు, డ్రాకులా చూస్తారు. మనం కూడా ఏం చూసారా, బైబుల్ చూసా డాడీ అని. ద డ్రాకులా చూస్తాడు, సిల్వర్ స్టోన్ చూస్తాడు కదా. ఎందుకంటే అప్గ్రేడెడ్. ఇప్పుడు ఏంటది మన అప్గ్రేడ్. నువ్వు ఏదో చెత్త ఆడే చూస్తాడు, అప్గ్రేడెడ్ చూస్తాడు. నెట్ఫ్లిక్స్ చూస్తాడు. బికాస్ వాట్ వి సో వాట్ యు రీప్. లెట్స్ బి కేర్ఫుల్ అండి. తిరుగట్టి రాయి నెత్తి మీద ఎత్తేసిందంట. ఎందుకంటే తన అన్న తమ్ములకు చేసిన ద్రోహం బట్టి దేవుడు వాడు నెత్తి మీద ఏంటంటే వచ్చేసిందా. న్యాయవంతుడు ప్రభు, మన దేవుడు న్యాయవంతుడు. సో లెట్స్ నాట్ ఫియర్. దేవుడు నాకు అన్యాయం చేశాడు, దట్స్ వెరీ బ్యాడ్ కదా. దేవుడు ఎప్పుడు నీకు నాకేం చేయడు, మనమే ఇట్లాంటి పనులను చేస్తున్నాం. చేసి ఎవరి మీద రెట్టేస్తాం. ఫెయిల్ అయితే దేవుడు, లేకపోతే మనమే. పాస్ అయితే మనమే.
ఆదామా ఎందుకు చేశాడు? ఎవరి మీద నెట్టాడు? అవ్వ మీద నెట్టాడు. నువ్వు కొట్టేది ఏమరా? నా మీద నేను నాకు బుద్ధి లేని చెప్పినా, నీకు చిన్నదాని కదా, నీ బుద్ధి ఏమైందని. అందుకని ఏం చేశాడు? నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ ఫలములు ఇవ్వగా నేను అంటే ఎవరి మీద పెట్టాడు? అయ్యా అనవసరంగా నా లైఫ్లోకి పిల్లల్ని తీసుకొచ్చు. ఎంతో నెమ్మదిగా సమాధానంగా ఉండే ఎక్కడ ఏదెంతో ఈ దీన్ని తీసుకొచ్చి నన్ను ఏం చేశావు? అప్పటి నుంచే కన్ఫ్యూజన్ నాకు. అంటే ఎవరి మీద నింద పడేశాడు? దీనంతటి కారణం ఆమె మీద చెప్పలే. మళ్ళీ అమ్మకి జాగ్రత్త ఉండాలి. ఎందుకు చెప్తే ఏం చేశాడు? అదే నేను చెప్పిన పని చేశాను. ఒక్కటే స్మాక్ ఇచ్చా. నేను చెప్తే నువ్వు వింటావా అని, నువ్వు తింటావా, నీకు బుద్ధి లేదురా అనేది. అవునా కదా? ఎందుకు చెప్తున్నా అంటే యెహోవా మాటతో యోబు గ్రంథం 4వ అధ్యాయం 4:8 చూడమ్మా. నేను చూసినంత వరకు ఏమన్నాడండి? నేను చూసినంత వరకు దేనిని కదా? నేను చూసినంత వరకు ఏమన్నాడు? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయి. ఇంగ్లీష్ చదువు బాబా. 4:8. As I have seen, those who plow iniquity and sow trouble reap the same. దావీదు జీవితం స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చేయండి. దావీదుకి దేవుడు ఇచ్చిన శిక్ష చెప్పండి ఏంటో. అసలు ఇచ్చాడా శిక్ష? ఎట్లా? ఈ కుటుంబంలో ఇప్పటి నుంచి ఏంటి యుద్ధాలు. అదే పనిష్మెంట్ రానుకున్నాం. పనిష్మెంట్ అది ఇంటిలోని పోరు ఇంకెంత పోయం రాసినట్టు ఊరికి నన్ను అనుభవించి చెప్పాడు. ఇంటిలోని పోరు చెప్పులోని రాయి చెవులో జోరీగా కంటిలో నలుసు. ఇంటిలోని పోరు ఇంట్లో పోరు పెట్టాడు. ఎప్పుడు యుద్ధం యుద్ధం ఆడగొట్టుకుంటాడు, ఈడు కొట్టుకుంటాడు. అడ్డా అసలు గలీజ్ గాలంతా గలీజ్ పనులన్నీ చేశాడు. అవన్నీ ఎఫెక్ట్ ఎవరి పడ్డాయి? అదే ఏం చేసి పిల్లల మీద పడ్డాయి. దాని ఎఫెక్ట్ రాజు మీద పడ్డాయా? ఎవరిని ఏమనలేదు. అబ్షాలోములు ఏమనలేదు. ఏంటి సొలొమోను ఒకడు. ఆ తర్వాత ఇంకా ఉన్నాడు, ఆడాడు కొడుకు చనిపోతాడు, హత్య చేయబడతాడు. నా అబ్షాలోము సరే కాదు కదా, ఏది ఇంకో ఆయన కొడుకు పేరు ఇంకోటి ఉందండి, హత్య చేపిస్తాడు చూడండి. వాడు దీని మీద తామారు మీద మనసు పడతాడు. అమ్నోను ఇంట్లోనే ఏముంది? గొడవ చెప్పుకోలేని గొడవ. ఆల్ బికాస్ చిన్నే కాదు. ఏం చేశాడు? తప్పు చేసినవే కాకుండా ఇన్నోసెంట్ బ్లడ్ ఏం చేశాడు? తన పాపం కప్పుకోవడానికి ఇన్నోసెంట్ బ్లడ్ చంపేశాడు. అండ్ గాడ్ సా దట్. ఒక లెటర్ రాసిస్తాడండి ఆమె భర్తకి. ఏమని? వీడిని ఫ్రంట్ లో పెట్టండి, ఎవడు ఈ లెటర్ తీసుకొచ్చి మేక్ ష్యూర్ ఈస్ డెడ్. అది మేక్ ష్యూర్ ఈస్ డెడ్. వాట్ నువ్వు ఏంటి అసలు మీ స్టేటస్? వై డిడ్ యు స్టూప్ డౌన్? పాపం ఏం చేస్తుంది? మనుషులు ఏం చేస్తుంది? దిగజార్చి చేస్తుంది. కింగ్ దేవునితో కలిసి నడుచున్నాడు. అండ్ సో మెనీ పోయమ్స్ సాంగ్స్ అంటే ఒక మనిషిని వాడి మరణం డెత్ వాడికేసి పంపించినావంటే నువ్వు ఎట్లా ఎంత అయిపోయినా చూడండి సార్. అని దేవుడు చెప్పాడు ఏం చేస్తారు? బికాస్ యూ హ్యాడ్ డిస్టర్బ్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో ఏముండదు? మంచిదా మాట నెరవేరిందా ప్రభు మాట? ఏం రాస్తాడు తెలుసా? కీర్తన అని ప్రభువా నా కన్నీటితో ఏంటి తేలేదంటే అది తేల్తామని కాదు, కానీ హి వాస్ క్రైయింగ్ సో మచ్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఆల్ బికాస్ ఆఫ్ మనం అనుకుంటాం స్మాల్ మిస్టేక్, అంటే మిస్టేక్ అంతే. ఆయన చంపించి ఆమె తీసుకొచ్చి ఏం చేస్తాడు? ఇంట్లో పెట్టుకుంటాడు. రాజును కదా నన్ను ఎవడు అడుగుతాడు అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు?
నువ్వు ఎవడు అడగపో నేను అడుగుతాను, నేను అడుగుతాను. ఎవడు అడగకపోయినా ఐ విల్ ఆస్క్ యూ డేవిడ్ అండ్ యూఆర్ గోయింగ్ టు పే ఫర్ దట్ అన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే లెట్స్ బి వెరీ కేర్ఫుల్ అమ్మా అండ్ ప్రే ఫర్ ఈచ్ అదర్. ఎందుకంటే వాట్ వి డూ గెట్ ఆన్ అవర్ హెడ్స్ కదా. అండ్ అది అనుభవించకుండా మనం ఈ లోకాన్ని వదిలిపెట్టాం. హలో, అది మనం అయిపోయేలోపు ఇక్కడికి మనకు ఆయుష్ మూడేలోపు మనం చేసిన వాటికి ఏం చేస్తాయి, మనకి ఫీజు పే చేయాలి. అంతేనా? మిమ్మల్ని అత్తల్ని మంచిగా చూడరు, రేపు నువ్వే అర్థమవుతావు. నువ్వు చేసుకుందావు నీకే రావాలా రావాలా, ఇంకే నువ్వు కోడలు నువ్వు చేసావు నీకే రావాలి. సో నీ కోడలు ఏం చేస్తుంది, ఇది జనరేషన్ అప్గ్రేడ్ అయిందండి. ఉత్తరప్రదేశ్లో ఎక్కడో అత్త కూర పడలేక ఒక ఆమంట అత్తకు ఒక పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చినారు. ఎందుకు చెప్తున్నా అంటే వాట్ వి డూ గెట్ మన ఆ టైంలో నాకు తెలియదండి కదా. కానీ వెన్ యూ దాన్ని ఫేస్ చేయడానికి వచ్చినప్పుడు ఇట్స్ వెరీ హార్డ్. హైదరాబాద్ లాంటి ఒక సర్వే ప్రకారం ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? మన చూడట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఆప్షన్ లేక అక్కడ పెట్టేస్తారు, వెళ్ళిపోతున్నారు. రేపు నీ ఛాన్స్ వస్తుంది, నీ కూడా ఏం చేస్తుంది, పెళ్లితో ఒప్పందం చేసుకోండి. మీ అమ్మ ఓల్డ్ లగేజ్ ఉండొద్దు. ఈ రోజుల అమ్మాయిలు ఏమన్నా నో స్క్రాప్ నో లగేజ్. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ముసలి డొక్కోలు అందరూ లగేజ్ సచ్చ మీద కూడా వద్దు, భయపడు ఎక్కడ బయట. నాకు విచిత్రం ఏం తెలుసు, మగ పిల్లలు ఏం మాట్లాడలే. మా అమ్మ మొయ్యి, నువ్వు మా అమ్మ కావాలో నేను కావాలి చూసి తెలుసుకో, నువ్వే కావాలి బంగారం అంటాడు. ఎందుకంటే ఈ బంగారానికి ఆ బంగారం సంగతి తెలియదు కదా. ఎందుకు చెప్తున్నా అంటే వాట్ వి డూ వాట్ విల్ గెట్ ఇట్ ఆన్ హెడ్, దట్స్ ఫర్ ష్యూర్. బిఫోర్ వి డై, మనం చనిపోక ముందు దాన్ని ఏం చేయాలి, దట్ ఈస్ వెరీ హార్డ్. ఇప్పుడు నువ్వు ఆడుతున్నా నేను ఆడుతున్నా గిమిక్స్ అన్నీ ఒక దగ్గర ఏం చేస్తాయి, వచ్చేస్తాయి కదా. చాలా తీవ్రంగా చేదుగా ఉంటుంది, అనుభవించేటప్పుడు ఎట్లుంటుంది చేదు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం, 11వ అధ్యాయం 18 వచ్చిన సామెతలు 11:18 11:18 చదవమా. ప్రాబ్స్ 11:18 చదువుతావా? చూడు, భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు. సామెతలు 11:18 భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయను, నీతిని విత్తువాడు. ఎస్, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంగ్లీష్ చదువుకో. 11:18 The wicked earns deceptive wages, but one who sows righteousness gets a sure reward. మొత్తం రివార్డ్ దొరుకుతుంది మనకి. ఆమేన్ కదా. నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం, మన టైం దగ్గరకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో తిరగలి రాయలు ఎవరు తెలుసా, తిరుగలి విసిరిన వీరుడు. సినిమా టైటిల్ కాదు, తిరుగలి విసిరిన ఎవరైనా. జడ్జెస్ తీయండి ఒకసారి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 20 వచ్చిన 16వ అధ్యాయం 20 వచ్చిన 16:20. ఎస్, చదువు. సంసోను చదవండి. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకువచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించి అతడు బందీ గృహంలో తిరుగలి విసిరివాడు ఆయను. సంసోన్ ఇస్ నాట్ ఆర్డినరీ మ్యాన్ కదా. ఎన్ని ప్యాక్లు ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఏ ప్యాక్ లేకుండా అందరినీ ప్యాక్ చేసేవాడు. ఒకటే డబ్బాలు కదా, ఒకటే డబ్బాలు ఏం చేసేవాడు, అందరు ప్యాక్ చేసాడు. 6 ప్యాక్ 50 ప్యాక్ ఏమి ప్యాకింగ్.
సో వాట్ స్ట్రాంగ్ కదా, మంచి స్ట్రాంగ్ మనిషి. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇంట్లో? సారీ ఏంటి తిరుగు కాదు, ఎక్కడ కూర్చున్నాడు? కాదు కాదు, బందీ గృహంలో. అంటే ఈ వాజ్ ఇన్ జైల్ డూయింగ్ వాట్? చెక్కి పీసా. ఇంతకీ నాకు ఆలోచన వచ్చింది, ఆయన సంగతి ఆలోచన చేస్తున్నారు, మెట్రీ చేస్తుంటే ఎందుకు ఆ స్థితికి వచ్చాడు? ఎందుకు ఆ స్థితి? అంతమందికి ఓడించిన వ్యక్తి శత్రువులకి కళలో ఏంటి, కళ్ళలో తెరిచిన ఆయన కనిపించాడు, మూసిన ఆయన కనిపించాడు. అంతగానో తన్నులు తిన్నారు వాళ్ళు కదా. వై డిడ్ దిస్ హ్యాపెన్? ఎందుకు ఆ స్థితికి వచ్చాడు? పాపం వైపు చూసి ఒకటి. నెక్స్ట్ 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 తను అమ్ముకున్నాడు. తను అమ్ముకున్నాడు దేనికోసం? శరీర వాంఛల కోసం. ఓకే నెక్స్ట్. దేవుడు చేయొద్దన పని చేశాడు. ఒక్కొక్కసారి ఛాన్స్. ఇంకా ఇంకా వై అంటే శాంసంగ్ లైఫ్ అంతా మనం సమరైజ్ చేస్తే ఎందుకు జరిగింది ఆయన లైఫ్లో ఇట్లా? గమ్యాన్ని మర్చిపోయి నడిచినాడు. ఓకే, వెరీ నైస్. ఇంకా తల్లిదండ్రుల మాట వినలే. ఏ విషయంలో? భార్యను సెలెక్ట్ చేసిన విషయం. ఎస్. ఇంకా నాకు 3 దొరికి నేను చెప్తాను, మీరు అన్ని దొరికినాయి మీకు. నెంబర్ 1 ఏంటి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ లేదండి. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని ఏ జీవితం అనేది అయిపోతుంది, కదా. సొంతగా మనల్ని మనం నియంత్రణ చేసుకోకపోతే ఏ బ్రతుకైనా, ఈవెన్ స్పిరిచువల్ లైఫ్ అంతా ఏమైపోతే నీకు కూడా నాది కూడా ఏమవుతాయి. మితంగా ఉండమన్నాడు కదా, అది ఫుడ్లో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ, డ్రెస్సింగ్లో కానీ, ఏది ఇతరులతో రిలేషన్షిప్లో కానీ ఎట్లా ఉండాలి? ఎక్కువ పోతే ఎవరికి నష్టం? నీకే నష్టం. ఈ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎవరో. ఇంతమందిని తన్నాడు కానీ తనకు తాను వినేలాగా కంట్రోల్ చేయలేకపోయాడు. నాకు తెలియదు. నెంబర్ 2 ఏం తెలుసా? హీ హ్యాడ్ ఏ కాంప్రమైజింగ్ హార్ట్ అన్నమాట. కాంప్రమైజ్ అంటే తెలుగు లేదంటారు దాన్ని. కాంప్రమైజింగ్ అంటే సర్దుబాటు ఉంది. పోనీలే, ఏమవుతుంది, బాయ్ ఫ్రెండ్ ఇట్స్ ఓకే. ట్రెండ్ అట్లా ట్రెండీ. అది లోకానికి, లోకం ఇచ్చే స్టాండర్డ్స్ వేరే, మన స్టాండర్డ్స్ వేరే. ట్రెండీగా ఉండాలని మనం ఏం చేయదు, మన స్టాండర్డ్స్ దిగజార్చుకోదు. అప్పుడు జరుగుతుంది కాంప్రమైజింగ్ హార్ట్. కాంప్రమైజ్ అంటే సర్దుబాటు, రాజీ పడ, దేవుని స్టాండర్డ్స్ ని మీరు కాచేయడం. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 2 కాంప్రమైజ్. 2-3 స్థలాల్లో ఒక 3ది ఏం తెలుసా? ఆయన ప్రాబ్లం పగ తీర్చుకోవడం, రివెంజ్. అది దేవునికి అప్పచెప్పాలి కదా. నువ్వెట్లా తీసుకుంటావు పగ తీర్చుట? Romans 12:2. I will take revenge. You are not supposed to take revenge. చూడు, రోమపత్రిక 12 ఉందా? అక్కడే ఉందా? తీసే 12 పగ తీర్చుట నాకు మీకు మీరే బుద్ధిమంతులు అనుకుంటున్నా బ్రదర్ అంటాడు. సారీ 12 కదమ్మా. చదువు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు. రెడ్ పెన్ అండర్లైన్ చేయమా? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తునని చదువు. కాబట్టి నీ శత్రువుల ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ఏది సజ్జనం కాదు. హలో, సజ్జనం పెట్టదు. నేను గజ్జి అట్లా తీసుకోవద్దు, లేకపోతే వాసన పప్పు పెట్టదు కదా. కొంతమంది భలే తీసుకుంటున్నాం, పెద్ద దీనికి వండి పెట్టాలి అని మొన్నడు పెడతారు పప్పు. ఏమన్నాడు? భోజనం పెట్టు. నీ శత్రువు అనుకుంటే భోజనం పెట్టు. చదువు. దప్పికొని ఉంటే వానికి మంచి కూల్ వాటర్ ఇవ్వు. అలాగూ చేయటం అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. ఇది దేవుని స్టాండర్డ్స్ అండి. మన స్టాండర్డ్స్ అంటే
దెబ్బకి దెబ్బ, పంటికి పళ్ళు, కంటికి కళ్ళు, ముక్కుకు ముక్కు అన్ని పగలగొట్టాయి. నేను చూసుకుంటాను. అది వాడు ఊరుకుంటాడు, అవతలడు మొత్తం నువ్వేం చేసావు అదే చేస్తాడు. దేవుని అంటే శాంసన్ హీ కాంప్రమైజ్డ్ గాడ్లీ స్టాండర్డ్స్. ఎప్పుడైతే పని చేశాడు దేవునికి ఏం దొరికింది? అవకాశం అయితే దొరికింది. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ మీద దొరికేశాడు కదా. అండ్ కాంప్రమైజింగ్ హార్ట్ వచ్చేసింది, ఏమైపోయాడు? నెంబర్ 3 ఏంటో తెలుసా? పగ తీర్చుకుందామని మనస్సు వచ్చేసింది. 2 స్థలాలు ఈవెన్ దాగోను బందీకాలం నుంచి ఆయన తీసుకొచ్చి దాంట్లో కట్టేస్తారు కదా, దాగోను టెంపుల్లో కట్టేసి ప్రార్థన మనవాడు ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఏం చేస్తాడు? అవకాశం దేనికి? దేవా దయచేసి ఈసారి మాత్రము నా బలము నన్ను బలపరచు, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టి. ఏంటంటే ఈయన ప్రార్థన సారాంశం ఏంటి? ప్రభా నేను ఏం చేస్తాను వాళ్ళ మీద? టేక్ రివెంజ్ లార్డ్. వద్దురా ఆయన అంటే చూసావా? ఏంటి ఎప్పుడైతే మనం మరి తిరుగులి రాయి విసుగు వాడైపోయాడు, ఎప్పుడైతే మనం సెల్ఫ్ కంట్రోల్ తప్పుతాం ఏ విషయంలో సరే, గెట్ ఇన్ టు ప్రాబ్లం సూనర్ ఆర్ లెస్ కదా. అండ్ కాంప్రమైజింగ్ హార్ట్, మీ స్టాండర్డ్స్ నీకు ఉండాలి, మీ వ్యక్తిగతమైన అభిప్రాయాలు నీకు ఉండాలి కదా, ఉండాలి, ఇండివిజువల్ ఉండాలి. తగ్గించుకోమన్నాడు కదా, నువ్వు మరీ ఏమైపోద్దు, మరీ ఏమంటారు డోర్ మ్యాట్ లాగా అయిపోదు. నీకు ఒక వ్యక్తిత్వం ఇచ్చాడు దేవుడు, నీకు ఒక ఇండివిజువాలిటీ ఇచ్చాడు. ఇచ్చాడా? దాని మరి ఏం కావద్దు, స్టూప్ డౌన్, దిగదాచుకోదు. దేవుడు నీకు ఇచ్చాడు అంతే. బై క్రైస్ట్ దేవుడు నీకు ఇచ్చాడు, నీకు ఒక హోదా ఇచ్చాడు. దాన్ని ఏం చేద్దా? నెంబర్ 3 ఏంటి తెలుసా? పగ. ఏమైంది? ఆయన ఏం పెట్టుకున్నాడు? ఎప్పుడైతే పెట్టుకున్నాడు డెవిల్కి ఏం దొరికింది? అందుకని అపవాదికి వాడు చోటు చాలంట. తెలుగులో ఇంగ్లీష్ తెలుసా? డు నాట్ గివ్ ఎన్ ఫుట్ హోల్డ్ టు డెవిల్ అని. ఫుట్ హోల్డ్ అంటే నీ పాదం పట్టాను, నీ పాదం పట్టాను. ఎందుకు అంతసార్లు వాడికి? ఇంకో స్టెప్ వాడేసుకుంటాడు. డోంట్ వరీ. ఒకటి నువ్వు ఇస్తే వాడేం చేస్తాడు? 3వ స్టెప్ వాడేస్తాడు, వాడేసుకుంటాడు. నువ్వు అవసరం లేదు, నేను అడగడు పర్మిషన్. నెంబర్ 1కే పర్మిషన్ వాడికి, తర్వాత ఏంటి మిగతా అడిగి. సో అది చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అది చూసేసాడు. లేకపోతే లైఫ్స్ అన్ని ఖరాబ్ అయిపోతాయి. తిరగలి విసిరిన వీరుడు ఎంత స్థితికి వెళ్ళిపోయాడు, ఎంతో గంభీరంగా కదా. ఈ షుడ్ హ్యావ్ వన్ విక్టరీ ఫర్ ఇజ్రాయెల్ అండి. కింగ్ ఆయన న్యాయాధిపతి అంటే ఈ వాజ్ కింగ్, కానీ కాంప్రమైజ్ అయిపోయి ఢిల్లీలో చూస్తాడు, అక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు, ఏమేమో చూస్తున్నాడు ఆయన. ఒక ఆయన ఏం చేశాడు తెలుసా? ఎందుకంటే ఇవన్నీ రాశాడు బైబిల్లో. సాంసన్ అట్లా చేశాడు, డేవిడ్ ఇట్లా చేశాడు, ఎందుకు చేశాడు, ఎందుకు రాశాడండి అని. నువ్వు చక్కగా కూడా లేకపోతే ఇట్లా అయిపోతావు, నువ్వు చేయమని కాదు, మనకు హెచ్చరిక. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నో ఓవర్ టాకింగ్ అంటాడు. ఎందుకు చెప్పు? అక్కడి నుంచి వచ్చినప్పుడు నీకు కాపాడకపోతే గుద్దేశాను, నువ్వు పోతావు. నాకేది నువ్వు చెప్పాను వెళ్ళాను. వార్నింగ్స్ ఉంటాయి కదా రోడ్డు మీద వెళ్ళి, వార్నింగ్స్ ఉంటాయా? ఎస్. స్పీడ్ బ్రేకర్ ఏంటి అంటాడు, నాకేం స్పీడ్ బ్రేకర్ పోయినా అయిపోతాడు. మన జీవితంలో కొన్ని ఏమి సార్ దేవుడు హెచ్చరిక బోర్డ్స్ పెట్టాలి. యూ డోంట్ ఫాలో ఇట్, యూ గెట్ ఇంటు ప్రాబ్లమ్. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నువ్వు బయటకు రాలేవు అనమాట. ఎందుకంటే ఆ హెచ్చరిక ఆ బోర్డు నువ్వేం చేసావు? ఇగ్నోర్ చేసావు. శాంసన్ వాజ్ ఆల్సో గివెన్ సో మెనీ వార్నింగ్ సిగ్నల్స్ కదా. వస్తున్నారు ఫిలిస్తీన్లు అంత తెలియలా, ఏం చేస్తుంది? మూతి పల్లెని రాలగొట్టి అలా వీడికి ఏం లేదు, మోరల్గా డౌన్ అయిపోయాడండి. అమ్మాయిని గద్దించేంత ఏం లేదు ఇతనికి. స్టాండర్డ్ దిగిపోయినాయి ఒకటే. ఎప్పుడైతే స్టాండర్డ్ దిగిపోయినాయో యెహోవా తన ఎడబాసిన. ఏంటి మరి నేను కొన్ని విషయాలు చెప్తాను చూడు. ఎప్పుడైతే మీకు కొన్ని మాట్లాడు, సామెతలు 14:34 చదవమా. సామెతలు 14:34 చదవము.
సామెతలు 14:34 ఆ టైంకి వచ్చేస్తుంది. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం పాపము ప్రజలకు పాపం మనుషులకు ఏం తీసుకొస్తుంది? అవమానం తీసుకొస్తుంది. ఇన్సల్ట్. ఇంగ్లీష్ చదువుకోరా. రైచియస్నెస్ 14:34. Righteousness exalteth a nation, but sin is a reproach to any people. Sin is a reproach అంటే డిస్గ్రేస్, సిగ్గు కదా. హిందీ బైబిల్ తెచ్చారా రవి గారు? తెచ్చారా? ఒకసారి చదవండి 14:34. దాని ఏమంటారు? సంగీత కాదు, దాన్ని సామెతల్లో, సామెతలు అంటే సారీ హిందీ బైబిల్ ఎందుకు కనిపిస్తున్నా అంటే హిందీ ఇస్ బైబిల్ వెరీ రెలవెంట్ టు సాంస్క్రిట్ బైబిల్ ఇస్ రెలవెంట్ టు మనకి దగ్గరగా ఉంటుంది. తెలుగు చాలా చక్కని మీనింగ్. 14:34 చదువుతాం సామెతలు తెలుగులో, అది హిందీలో ఏమంటారో తెలియదు నాకు. చూడము సార్. సంగీత లేకపోతే ప్రాబ్స్ ఆఫ్టర్ సంగీత అంటే అది కదా సామ్. 14:34 సామెతలు ఏమంటారండి? ఫాస్ట్ చూద్దాం. ఏమంటారు సామెతల్ని హిందీలో? నీతి వచన్. ఎస్, నీతి వచన్. చదువు 14:34 అంటే ఆయన కలిగి హిందీలో 34. ఓకే. హిందీ వచ్చిందా? వచ్చింది. 14:34. ईश्वर भक्ति देश को मजबूत बनाती है. ओके. ईश्वर विमुक्त लोगों को कमजोर बनाती है. ईश्वर तो जाति की बढ़ती धर्म से ही होती है, परंतु पाप से देश के लोगों को का कमजोर अपमान होता है. अपमान होता है. इंसल्ट ही जाएंगे बस. इंसल्ट पाप ఏమైతే చేస్తుంది? ఇన్సల్ట్. దొరికితేనా దొరకపోతేనా? ఎట్లాగా దొరుకుతావు? ఎందుకంటే పాపంలో మంచి క్యారెక్టర్ ఏంటంటే ఏంటి? అది ఎక్కువ కాలం నిలవదు కదా. ఇట్ కమ్స్ అవుట్. సో అప్పుడు నేను ఏం చేస్తాను? మజ్బూర్ ఏమంటుందండి? కమ్జోర్ అంటే యూ బికమ్ వీక్. ఇన్సల్ట్ వస్తుంది. టికెట్ లేని ప్రయాణికులను కొంతమంది పట్టుకుంటారు. వాడికి ఎట్లా తీసుకొస్తారు? దించుతారు. ఎట్లా ఇక్కడ పట్టుకుంటాడు కారు. మామూలుగా మనం పట్టుకుంటారా? వాడకూడదు. మనకు కూడా ఏంటి ఎందుకు నాకు. కానీ వీడు ఏం మాట్లాడండి, చూడటానికి సంవత్సరం దాకా ఉంటాడు. కానీ ఏంటి? బికాస్ హి హస్ డన్ సంథింగ్ రాంగ్, సైలెంట్. ఎన్ని తిరగలు రాజు చెప్పాను నేను? నెంబర్ 1 కాదు కదా, చిన్నవారిలో వాళ్ళ అభ్యంతరపరిచేవాడు ఏం చేయాలి? నెంబర్ 2 మస్తకి వృక్షం కింద ఎవరు? ఆయన పేరేంటి? అభిమేలెకు కదా. ఇది వాట్ డిడ్ కేమ్ ఆన్ హిస్ హెడ్ కదా. అది చిరగట్టి రాయి. స్త్రీ ఏం చేసిందట కదా. నంబర్ 3 ఇరుగులు విసిరిన వీరుడు కదా. నంబర్ 4 చూద్దాం చూడు. నంబర్ 4 ప్రభు రాకడ ముందు దినాల్లో ప్రభు అన్నాడు తెలుసా? 2 తిరగలు విసురుతుంటారు. అంటే ఎందుకు సరిగ్గా విసరలేదా? దేనికి ఒకళ్ళే తీసుకుపోయేది? 2 విసురుతుంటారు కానీ ఒకళ్ళే వెళ్ళిపోతారంట. అంటే ఒక్కొక్కళ్ళే తీసుకుంటాడు ఏంటి? ఒకళ్ళు అంటే ఒకళ్ళు వదిలేస్తాడు. 1 అట్లా కాదు. హూఎవర్ ట్రస్ట్ ద లార్డ్, ఆ ప్రభుని ఎవరు స్వీకరించారో వారు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఒకటి వెళ్ళిపోతారు. ఇప్పుడు పైలట్స్ ఉన్నారు, 2 మార్మల్స్ పొందినారు. బాన్ అగైన్ ఏమవుతారు? 2 వెళ్ళిపోతారు. ఫ్లైట్ ఏముంది? అది తెలిసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇప్పుడు ఫ్లైట్స్ 2 ఫ్లైట్స్ వింటారు కదా. కాక్పిట్లు 2 నలుగురు పెట్టాడు. ఈ ముందులో ఇప్పుడు వాళ్ళు ఎదురు వచ్చేసింది అనుకో, వాళ్ళు వెనక వస్తారు, వీళ్ళు ముందు కదా. జస్ట్ ఇన్ కేసు ఒకవేళ రాకడ వచ్చేసినారు 2 వెళ్ళిపోతారు.
అర్థమైందా మీరు? ప్రభు ఒక మాట ఉన్నాడు, ఇద్దరు తిరుగులు విస్తుంటారు. చూడసారి 24:41 మాథ్యూ అదేనామా 24:41. ఇద్దరు స్త్రీలు తిరగలు విసర్చుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్ట కదా. ప్రభు రాక ముందు దినాల్లో లేక ప్రభు వచ్చినప్పుడు ఎనీ ప్రొఫెషన్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, కిచెన్లో అనుకో అయిపోతారా, అది సమస్య కాదు కదా, అది అంతే వెళ్ళిపోతాను. ఆ రోజు పెద్ద కయాస్ అయిపోద్ది లోకం అంతా. ఎందుకు? మనుషులందరూ దాదాపు మాయమైపోతారు. ప్రభు లేనివాడికి ఏంటి ఏమన్నాడు? ఇప్పుడే ఉన్నాయి కమలాగా పాటలు పాడుతున్నాయి, పాటలు అన్నీ వదిలేసినాడు, మైకులు అన్నీ ఇక్కడే ఉన్నాయి, మనిషి కనపడదు. ఏమైనా ఎప్పుడు కూడా తిరుగుతుంటాడు. అరే మనోహరం లేడే, ఎక్కడ ఏ హోటల్ దగ్గర బండి వదిలేసి వచ్చినాడు అనుకుంటాడు. అంటే లోకం అయిపోతుంది, ఆశ్చర్యం అయిపోతాడు. అరే కదా, దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. ఇద్దరు తిరుగులు విసిస్తున్నారు. 39 అందులో 24:39 జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. సో జలప్రలయం ఎట్లా వచ్చింది? స్లోగా వచ్చిందా, సడన్ వచ్చిందా? సడన్ వచ్చింది. ప్రభు రాకడ ఎట్లుంటది? దట్ విత్ ఇన్ ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ అంట. అంటే నీ కను తీసేలోపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అన్నమాట. నువ్వు రియలైజ్ అయిపోయి నీ మైండ్ రిజిస్టర్ అయ్యకముందే అయిపోతుంది. కొంతమంది ఏమంటారు తెలుసా, ప్రభు రాని అప్పుడు ఏం చేస్తా, నన్ను క్షమించాను, నీకు టైం కూడా ఎందుకు, నువ్వు కళ్ళు మూసేలోపే వెళ్ళిపోతాను అందరూ కదా. జల ప్రళయం దినమున ఉంది, ఎలాగైతే జరిగిందో అలా జరగబోతుందని నేను వాక్యం చెప్తున్నాను. ఇద్దరు తిరుగులు విసిస్తున్నారు. ఏసై నమ్ముకున్నాను, నిజంగా పాపం ఒక్క విడిచిపెట్టినాను, వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా గ్రూప్లో ఉండాలి కదా. యూ షుడ్ నాట్ బి లెఫ్ట్ బిహైండ్. ఆలోచన చేయాలన్నమాట కదా. ఆలోచన చేయాలా, నేను ఉంటానా పోతాను ఆలోచన చేయాలి. వర్స్ నెంబర్ 44 చదవమ్మా, 44 మత్తయి సువార్త 24:44 చదువు. మీరు అనుకొనని గడియలు కదా, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. ఎప్పుడు వస్తాడు ప్రభు? ఇంగ్లీష్ చదువు 44. Therefore, you also must be ready, for the Son of Man is coming at an hour you do not expect. You do not expect అంటే ఊహించలేదు. ఎప్పుడన్నా రావచ్చు, ఇప్పుడు ఎప్పుడు రాదు. సో రెడీ అన్నాడు, గెట్ రెడీ కదా. టైం అవన్నీ మనకు ప్రభు ఇవ్వలే కదా. ఎలా రెడీ అవ్వాలి నేను 3 ముక్కలు చెప్పేస్తాను. నెంబర్ 1 చెప్తాను ఎట్లా రెడీ అవ్వాలో, మీకు తెలిసింది చెప్పండి. నెంబర్ 1 పాపమును ఒప్పుకొని వెరీ గుడ్. రెండోది అంతేనా కాదు, వెయిట్స్ అన్ని తగ్గించాలి. వెయిట్స్ అంటే మన బాడీ వెయిట్ తగ్గించాలి. ఇంకేంటి వెయిట్స్ తగ్గించడం అంటే మనం కొన్ని క్యారీ చేస్తుంటామండి, కొన్ని బంధకాలు, కొన్ని అనవసర అప్పులు. వెనకకి ఏం చేస్తుంది, టు రెడ్యూస్ యువర్ వెయిట్ అన్నమాట. నువ్వు పందెంలో పరిగెత్తేవాడు సూట్ కేసు పట్టుకొని పరిగెత్తాడు, ఏం పరిగెత్తాడు ఎట్లుంటాడు, మినిమం డ్రెస్ లైట్గా ఉంటాడు. వాడు రోజు ఎక్సర్సైజ్ చేసి ఏం చేస్తాడు, వాడు బాడీని కూడా పెట్టుకుంటాడు. మధ్యలో నేను చచ్చిపోతాను అన్నాడు. ఎందుకంటే వాడికి ఏం కావాలి, హీ షుడ్ బి ఫిట్ ఫర్ దట్. బిలో వెయిట్ ఉండదు, అబౌట్ పరిగెత్తాడు. బిలో అయితే గిలగలా పడిపోతాడు, కదిలి పడిపోతాడు. సో మితంగా. నెంబర్ 2 ఏంటి తెలుసా, లైఫ్లో ఎక్కువ వెయిట్స్ అన్ని తొలగించేసి ఎంటాంగిల్మెంట్స్ అంటారు. అంటే ఎక్కువ కట్టుబాట్లు, కట్టుబాట్లు కదా, ఎక్కువ బంధకాలు, ఎంటాంగిల్మెంట్స్ ఇవి ఉంటే నువ్వు దేవుళ్ళు ఏం కాలేవు, ఫ్రూట్ఫుల్గా ఉండవు. నువ్వు ఎంత ఫ్రీగా ఈ లోపల ఉంటావు. ఎన్ని చెత్త చెదాలు ఉంటావు మనకంతా, మైండ్లో, హార్ట్లో, ఇవన్నీ. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు చెప్పాలండి, పేరు చెప్పట్లేదు కాదు, రికార్డ్ కాదు, పేరు. వాడు ఏం చేసేవాడు తెలుసా అండి, వాళ్ళ చుట్టాల్లో ఎవరు ఫంక్షన్ అయినా వెళ్ళిపోయేవాడు. ప్రేయర్ రారంటే
మా అత్త కొడుకు మా బామ్మది ఏదో చెప్పాడు, మాకు అర్థం కాలేదు, ఇద్దరికి అర్థం కాలేదు. నాకు ఆ బంధకాలు ఏంటో వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఎవరింటి ఎవరికి వెళ్ళేవాడు, మా మామ కొడుకు ఏదో చెప్పాడు. వెళ్ళదట్లే కానీ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ వర్డ్ ఆర్ ఫెలోషిప్. అంటే నిన్ను ఏం చేయొద్దు, నీ బంధకం కానీ ఏది ఎవరు మన నేను వీళ్ళు మాట్లాడుకోండి, ఎవరు మన ప్రశాంత్ ఇవాళ ఏదో ఫంక్షన్ ఉందా మీకు, మీ అన్నయ్య రాబాబు నిన్న ఉండింది, నేను ఫంక్షన్ రావట్లేదు ఎందుకంటే మాకు ఈరోజు ఏమవుద్ది, మాకు ఎఫెక్ట్ అవుతుంది బైబిల్ స్టడీ మాకు ఏం చేయాలి పోయేసి వద్దాం అనుకున్నాను, ఇది పోద్ది. అంటే స్పిరిచువల్ థింగ్స్ బలి చేయొద్దు నువ్వు, నీ దొరకవు. అర్థమైందా? వన్స్ గాన్ వీళ్ళిద్దరు పాపం దొడగాళ్ళు రావట్లేదు. నేను అక్కడ చెప్పిన మరి ఎవరు అసలు రండి, ఎందుకు రేపటి దినాల ఈ పెంత కోసం ఇంత కోసం ఏమవుతాయి, ఇంకా ఎక్కువ అయిపోతుంది. మన జనరేషన్ పోతుంది, మా జనరేషన్ పోతుంది. వీళ్ళేంటి అదే నిజమని ఉయ్యాలు ఊగుతుంటారు. బికాస్ దే డోంట్ నో ఎనీథింగ్. ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే యూ విల్ బి ఫూల్డ్. నేను దమ్మలేదు, యవనస్తులు రా, పెద్దోళ్ళు రా, బైబిల్ స్టడీ రండి, చలి అనుకో, మొత్తం ప్యాక్ చేసి రండి. ఎవరిని పిల్లలు అంత చలి ఉంది, చలి ఉంటుంది దమ్మాయి కూడా, బికాస్ ఇట్స్ ఓపెన్ ల్యాండ్ కాబట్టి. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్ లాస్ట్ డేస్లో ఉన్నాము, లైఫ్ ఎక్కువ కాలం లేదు మనకు. చెత్త అవన్నీ ఏం చేయాలి, సండేస్ కొనమని ఆఫర్ చేస్తారు, వై డోంట్ యూ కమ్, విల్ గివ్ యూ ఎక్స్ట్రా మనీ. ఓటీస్ డ్యూటీ కదా ఓటీ. ఏం చెప్పాలి, ఒక స్పిరిచువల్ ఉమెన్ ఏం చెప్పి తెలుసా, నాకు వద్దు ఆ ఓటీ వద్దు, డ్యూటీ రేపు మండే వస్తా, కానీ ఓటీ ఏంటి ఎందుకు నాకు ఇంపార్టెంట్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హావ్ టు లెర్న్ థింగ్స్ ఆఫ్ గాడ్. దట్ టు వారానికి ఒక్కోసారి కాల్ టెంప్టేషన్ అబ్బా 1000 రూపాయలు పోతుంది, సండే వెళ్తే 1000 రూపాయలు కదా, అదొక టెంప్టేషన్. అందరంట పక్కన ఎందుకు అట్లా పిచ్చాము అని, అసలే దేంట్లో ఉన్నావు, డబ్బులు నీటిలో ఉన్నావు. సో అంటే ఎస్ బీ కేర్ఫుల్, లైఫ్లో ఎక్కువ వెయిట్స్ ఏం చేద్దాం. నెంబర్ 3 ఏంటో తెలుసా, వాక్ అండ్ టాక్ విత్ చర్చ్ అండ్ ద లార్డ్. వాక్ అండ్ టాక్ విత్ ద లార్డ్ అండ్ చర్చ్. ఎందుకు దేవునితో నడవాలి, నడవు. ప్రభు వచ్చేస్తున్నాడు, ఏ దినానైనా హానోకు వలె మనం ప్రభు తెలిపాలి. ఆమేన్. ఇద్దరు విసురుచుందరు, ఒకరు ఎత్తబడి టైం వచ్చేస్తున్నాడు, సంఘం ముగించబోతున్నాడు దేవుడు, సంఘం ఎండింగ్ ఇవ్వబోతున్నాడు. ఆల్ షుడ్ గెట్ రెడీ కదా. దేని చెప్తుంటే January 1st ఏంటి మనకి, వీ హ్యావ్ బ్యాప్టిజమ్స్. బ్యాప్టిజం సరిగ్గా తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి, సరిగ్గా అంటే వాక్యాలు. పెళ్లికి బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు క్యాన్సల్, పెళ్లికి అది రక్షణ బ్యాప్టిజం కాదు. అది తర్వాత భయపడిపోయి లేకపోతే రోగాల కోసం తీసుకున్న వాళ్ళు అదేంటి మారుమోసుకొని ఈ పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన ఏం చేయాలి, మళ్ళీ రీబ్యాప్టైజ్ కావాలి. బ్యాప్టిజం ఇస్తే దేవుని ప్రణాళిక అదొక భాగం. ఫస్ట్ గారు ఎప్పుడో తీసుకున్నాం సార్, ఇప్పుడు ఏంటి కదా అంటే ఎందుకు తీసుకున్నావు, యూనో కొంతమంది ఇప్పుడు కొంత చెప్తున్నారు, బాబు నీ రోగాలు పోవాలంటే ఏం చేయి, బ్యాప్టిజం తీసుకో. అదేం సర్వరోగ నివారణ కాదు. ఒక వ్యక్తి జీవితంలో మారిన సంకేతం ఏంటి, నేను టెస్ట్ అని ఇస్తాను అందరికి, ఏమని, నా బ్రతుకు మారింది, ఆయన న్యూ క్రియేషన్ చెప్పి బహిరంగ చెప్తాను. అది సంకేతం బ్యాప్టిజం. ఇంకేంటి వేరేది ఏం లేదు. సో ఇక్కడ మనం ఇవన్నీ చెప్పినా కానీ ఏదన్నా ఒకటన్నా గుర్తుపెట్టుకోండి, లెట్స్ ఆల్ ఫాలో, బికాస్ లార్డ్ ఈస్ కమింగ్ వెరీ సూన్. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, ఆ బుద్ధి లేని కన్యకలు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు రెడీగా అందరూ వచ్చారు పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి, అంటే ఏసైంది. కానీ 5 ఏంటి అంటే 50% ఆఫ్ బిలీవర్స్ చర్చకు వచ్చారు, వస్తారు. వాళ్ళకి పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని స్వరం కూడా వినపడింది. కానీ వీళ్ళేంటి, బికాస్ వాళ్ళ లోపల ఆయిల్ లేదండి, దీపాలన్నీ ఆరిపోతున్నాయి. ఆయిల్ పరిశుద్ధాత్మ గుర్తు. మార్మల్స్ పోతే నీకు ఏమొస్తుంది, పరిశుద్ధాత్మ, లేకపోతే దీపాలు ఆరిపోతుంటాయి కదా.
ప్రభు రానే వచ్చాడు, పెళ్లికి కూడా రానే వచ్చాడు, వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. తలుపు అయ్యా అయ్యా తలుపు తీ ఏమన్నాడు, మీరెవరో నాకు తెలియదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ యూ, ఐ డోంట్ నో హూ యు ఆర్. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి పడకుండా లెట్స్ ఆల్ బౌ డౌన్ అండ్ ఆస్క్ ద లార్డ్ ఫర్ ఫర్గివ్నెస్. దేవుడు మన వెనుకల్లో మీకు మాటలు దీవించను గాక. ప్రార్థన చేద్దామా? నా తలలో కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభు నీ కృపను ఆగ్రహించాం. ఇదిగో తిరగలి రాయి, అభ్యంతరాలు ఆటంకాలు జీవితంలో వస్తాయి బాబు, అయితే దాన్ని పట్టుకొని ప్రభు కృపాడు, ప్రభుపై నీ దయ ఉంచు ప్రభు, నా మీద సహాయం చేయని అడుగు. ఇదిగో చిన్న బిడ్డలేరు, దేవుని యొక్క సంకల్పం మనం చూసాం. గాడ్స్ హార్ట్ ఫర్ ద కిడ్స్. చిన్న బిడ్డల ఎదుగు రానియుడు పరలోక రాజ్యం లాంటి వార్తల్లో. రెండోది చూసాం, ఇదిగో మస్తకి వృక్షం కింద అభిమేలకు మరి ఆయనకు అభిషేకం చేశారు. కానీ ఆయన తన అహంకారం చేత, గర్వం చేత, అధికార కాంక్ష చేత, గొప్పల కోసం తను చెయ్యకూడని పనులు చేసి తను ఏం విత్తాడో ఆ పంటలు కోసుకోవడానికి తను మరి నిర్ణయించబడ్డాడు. ఎంత విచారకరం. మూడో సంగతి చూసాం, ఇదిగో సంసన్ సెల్ఫ్ కంట్రోల్ లేక, కాంప్రమైజింగ్ హార్ట్తో, పగ తీర్చుకునే మనస్సు, క్షమించలేకుండా, విడిచిపెట్టకుండా ఆయన అనేకమైన చిక్కుల్లో పడ్డట్టు మనం చూస్తున్నాం. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇద్దరు తిరుగులు విసురుచుంది. అవునయ్యా, ఇదిగో నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు వచ్చేస్తున్నాడు సుమా, ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? ఎత్తబడేటువంటి ఆ యొక్క గ్రూప్లో నువ్వు ఉంటావా, లేకపోతే ఇక్కడ ఉంటావా? ఇది ఈ ఈవెంట్ అంతా సడన్గా జరుగుద్ది. నరకంలో ఎన్ని ఊహాజనలో ఉన్నాం. ఇట్స్ ఆల్ రియల్ బికాస్ గాడ్స్ వర్డ్ టెల్స్ దట్. ప్రభు చెప్పాడు, కొనని గడియలో ఆయన వస్తాడంట. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ప్రభు వస్తున్నాడు. నీ పరిస్థితి ఏంటి, నీ జీవితం ఏంటి? ఒకసారి యోచన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత మరి లెట్స్ గో టు ద లార్డ్స్ డే.